చిన్న సమావేశం. నేను చాలా అదృష్టవంతుడు. ఎందుకంటే ప్రపంచంలో మనం చరిత్ర చూసాం, యుద్ధాల గురించి తెలుసుకున్నాం, ప్రభుత్వాల పరిపాలన గురించి విన్నాం. అధికారంలో రావడానికి ప్రభుత్వాలు రాజకీయ శక్తులు ఏ రకంగా పనిచేస్తారో చూసాం. కానీ దేశంలో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా రవి అస్తమించని సామ్రాజ్యాధిపతులు హింస ద్వారా కాకుండా, యుద్ధంతో కాకుండా శాంతియుత మార్గంలో ప్రజా చైతన్యానికి స్ఫూర్తినిచ్చి ప్రజల చేత పారదోలిన మహాత్మా గాంధీ గారిని వారి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈనాడు మానవాళికి ఆ నినాదమే, ఆ స్ఫూర్తే, ఆ కార్యక్రమాలే తలమానికంగా ఉండాలని కోరుకోవడం. మనం చూస్తున్నాం దేశాలు ఏ రకంగా పోరాటానికి ఉద్యమిస్తున్నాయి, ఇతర దేశాలతో యుద్ధాలు ఏ రకంగా చేయాలి, ఆధిపత్యాన్ని ఎలా పెంచుకోవాలి అనేది, ఏ ఆధిపత్యం కోసం చెలాయించినా, ఏ అవకాశం కోసం ఆలోచించినా, ఎవరు గొప్ప అని అనిపించుకోవాలన్న ఈగోతో ఉన్నప్పటికీ కూడా మానవీయ కోణం చాలా అతి ముఖ్యమనే విషయాన్ని మానవ జీవితంలో గుర్తించాల్సిన బాధ్యతను, ఆ రకంగా జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఆ మార్గంలోనే చేయాలి అనే తపనతోటి మరి గాంధీ గారు మనకి ఇచ్చిన స్ఫూర్తి ముందుకు తీసుకెళ్ళడానికి చేస్తున్న కార్యక్రమం ఇది సర్వమానవానికి, విశ్వానికి ఎప్పుడు తలమానికిలా ఉంటుంది. ఆ దృష్టితో పనిచేస్తే బాగుంటుంది అనే విషయాన్ని గుర్తించాల్సిన అవసరాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. మీకు మీ జీవితాన్ని త్యాగం చేస్తున్నారు. ఎన్నో రకాలుగా జీవితాలు మనం అనుభవిస్తాం, కార్యక్రమాలు చేస్తాం. కానీ ఈ మార్గం కోసమే మీరు మీ సతీ ఇంత విద్యావేత్తలు అయ్యుండి, అవకాశాలు ఉండి, సంపదను సంపాదించుకునే స్థితిలో ఉండి, ఇది కాకుండా ఈ మార్గమే మంచిది, ఇది మానవాళికి కావాలి అనే ఒక దృఢమైన నిశ్చయంతో ఇది కన్సర్న్, కమిట్మెంట్ అండ్ కమ్యూనికేషన్. These are three things are required. So he has the concern. On top of it, he has the commitment. On top of it, he is communicating with meetings and gatherings and educating people. So I'm very grateful to him, and I'm very fortunate that God has given me the opportunity to meet him, listen to him, work with him wherever it is possible. I wish you all the best. God bless you.